సుమారుగా 2000 సంవత్సరాలకు మించి ఉన్న స్టోరీని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ పూర్వకాలపు ఇల్లు ఎలాగుంటాయి? చిన్న చిన్న అడకలు కట్టి మిద్దిల్లా కట్టి పైన కప్పులేసి ఉండేవి. ఏకంగా వీళ్ళు కప్పు ఇప్పేశారంట. పై కప్పు ఇప్పేస్తే మంచంతోనే లోపలికి దించేశారు. ఒక వ్యక్తిని ఆ ఇంటిపైకి తీసుకుని వెళ్ళాలంటే ఎంత కష్టం, అది చాలా కష్టం. ఆ కష్టమైనా కానీ ఎంత బాధ్యతగా చేశారో చూడండి. ఏ విధము చేతనైనా ఒక వ్యక్తికి మేలు జరగాలి అనే ఒక గొప్ప ఉద్దేశం. అలాంటి ఉద్దేశాలు మనకు ఉండాలి, అలాంటి ఆలోచన మనకు ఉండాలి. ఏ విధము చేతనైనా కానీ ఒక వ్యక్తి కుటుంబం కట్టబడాలి, ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాలు జరగాలి, ఒక కుటుంబానికి మేలు జరగాలి, ఒక కుటుంబం రక్షణ పొందుకోవాలి, ఒక కుటుంబము ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవాలి. దాని కొరకై నీవు నిత్యం ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. ఇంటిలోనికి వెళ్ళని కూడా అసలు జనసంచారం చేత నిండిపోయిన ప్రాంతం అది. కపెర్నహూము చుట్టుపక్కల ఉన్న వారందరూ, ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ఈ కపెర్నహూము వచ్చేస్తూ ఉండేవారు. ఆ పక్కనే కొరజీనా, ఈ పక్కనే బెత్సయిదా, ఇలా చిన్న చిన్న వీటిని ఆనుకున్న కపెర్నహూమును ఆనుకున్న చిన్న చిన్న గ్రామాలు, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా వచ్చేస్తూ ఉండేవారు. ఆయన పెందలకాడ లేచి చాలా చీకటిగా ఉండగానే ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటుంటే జనాలు పొద్దుటే వచ్చేసారంటే చీకటితోనే ఇంటికి వచ్చి నెలుకుంటే ఆయన ఇంటికాడ లేడు. శిష్యులు నెలుకున్నారు, వాళ్ళకు కూడా ఆయన కనబడలేదు. ఈయన చీకటితోనే లేచి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. స్తోత్రం కలిగిన గాక. అక్కడికి ఎక్కడో ప్రార్థన చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోయారండి. ఎన్ని అద్భుతాలు! ఈ రోజున ప్రసంగ అంశం ఏంటో తెలుసా? ఇన్ని అద్భుతాలు జరిగిన తర్వాత ఈ కపెర్నహూము చాలా హెచ్చించబడిపోయిందండి. ఎన్నో అద్భుతాలు జరిగిన ఈ కపెర్నహూము ఏం చేయబడింది? ఈసారి హెచ్చించబడిపోయింది. ప్రభువారు వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు ఆ ప్రాంతంలో జరిగినాయి. ప్రభువారు కోరుకున్న పట్టణం అది. ఇంత జరిగిన తర్వాత ఈ పట్టణానికి ఏమొచ్చేసింది ఇప్పుడు అని అంటే చాలా హెచ్చింపు. అందుకని అంశం ఒకవేళ మీరు రాసుకుంటే ఈరోజు రాసుకునే అంశం ఏంటంటే, హెచ్చించుకునే ప్రతి వానికి కపెర్నహూము ఒక పాఠము. హెచ్చించుకునే ప్రతి వారికి, వినాలి బాగానే, మీరందరూ కొంచెం జాగ్రత్తగా వినాలి. హెచ్చించుకునే ప్రతి వారికి కపెర్నహూము ఒక పాఠం. కపెర్నహూము మనకేమి నేర్పిస్తుందంటే పాఠాలు నేర్పిస్తుంది. కపెర్నహూము చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఈ రోజున ఆ కపెర్నహూము గురించి మనము కొన్ని విషయాలు మనం విందాం. ఇంతకాలం చాలా విషయాలు విన్నాం, అనేకమైన విన్నాం. ఈ రోజున మరొక కోణంలో ఈ కపెర్నహూము గురించి విందాం. కపెర్నహూములో ప్రభువు అద్భుతాల చేత నిండిపోయింది. కపెర్నహూము అంతా ప్రభువు చేసిన అద్భుతాలతో నిండిపోయింది. ఎంతోమంది రోగులు, అనేక మంది రోగులు అక్కడికి వస్తే ఆ రోగులందరినీ ఆయన బాగు చేశాడు. ఏ ఒక్కరు కూడా బాగుపడకుండా లేరండి. ప్రభు దగ్గరుండి ఎన్నో మేలు పొందుకున్నారు. మొదటిగా ప్రభు కాపురమున్న పట్టణము అని రాసుకోండి. మొదటి పాయింట్లో ప్రభు కాపురమున్న పట్టణము. చిన్నలు పెద్దలు అందరూ రాసుకోవాలి. చెప్పండి ఏంటి? ప్రభు కాపురమున్న పట్టణము. ఆ పట్టణంలో ఎవరున్నారు? ప్రభు కాపురం ఉన్నాడు. ప్రభు కోరుకున్నాడు ఆ పట్టణాన్ని. ప్రభు ఆ పట్టణం ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ పట్టణము దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు ఈ పట్టణంలో. ఎన్ని అద్భుతాలు పొందుకున్నావో ఆ పట్టణం, ఎన్ని అద్భుతాల చేత నిండిపోయిందో ఆ పట్టణము. ప్రభు వెళ్ళిన తర్వాత ఆ పట్టణం యొక్క పేరు ప్రపంచం అంతా వ్యాపించిపోతూ ఉంది. ప్రభు ఎప్పుడైతే ఆ పట్టణంలో వెళ్ళాడో ఆ పట్టణం యొక్క స్థితిగతులు మారిపోయి, స్తోత్రం కలిగి గాక. ప్రభు వచ్చిన తర్వాత కూడా నువ్వు అదే స్థితిలో ఉంటే ఎలాగా? ప్రభు వచ్చిన తర్వాత మన స్థితిగతులు ఏం చేయాలి?
మార్చబడాలి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన స్థితిగతులు మారాలి. ప్రభువు నమ్మక ముందు అదే స్థితి, ప్రభువు నమ్మిన తర్వాత అదే స్థితి, ప్రభువు నమ్మిన తర్వాత అదే క్యారెక్టర్, ప్రభువు నమ్ముకోకముందు అదే, నమ్ముకున్న తర్వాత అదే కాదు. మారాలి, చేంజింగ్ అవ్వాలి. మనలో మార్పు అనేది మనలో రావాలి. ఎందుకంటే నిన్ను ప్రభువు కోరుకున్నాడు, ప్రభువు నిన్ను చూసి ఇష్టపడుతున్నాడు. మనము ఆయన ఎతకలేదంట, ఆయనే మనల్ని ఎదుక్కుంటూ వచ్చాడు. ప్రభువే మనల్ని ఎదుక్కుంటూ వచ్చాడు. ప్రభువే అందుకనే నశించిపోయే దాని కొరకు వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. మనమేమి ఆయన ఎతకలేదు, మనమేమి ఆయన కోరుకోలేదు. ఆయనే మనల్ని ఎదుక్కుంటూ, ఆయనే మనల్ని కోరుకుంటూ పాపినైన మానవుడిని రక్షించాలి, పాపిని పరిశుద్ధుని చేయాలి, పాపి స్థితిగతులన్నీ మార్చి నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నజరేతుని విడిచి కపెర్నహూములోకి వచ్చి ఏం చేశాడు? ఆయన కాపురం ఉన్నాడు. ఎంతోమంది జీవితాలు, ఆ కపెర్నహూము జీవితాలు ప్రభు వచ్చి అక్కడ ఉన్న తర్వాత ధన్యకరాలు అయిపోయినాయండి, ధన్యకరాలు అయిపోయినాయి. రెండవది కపెర్నహూములో చేసిన అద్భుతాలను బట్టి వారికి ఏమాత్రం కూడా కృతజ్ఞత లేని వారిగా మారిపోయారు. కపెర్నహూములో అన్ని అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలు పొందుకున్న తర్వాత వ్యక్తులకి ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి కదా. ఇప్పుడు నీలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు పొందుకున్న తర్వాత ఏం ఉండాలి? మనకి కృతజ్ఞత ఉండాలి. ఎన్ని అద్భుతాలు, కని విని ఎరిగిన అద్భుతాలండి. పక్షవాతం కలిగిన రోగులు, జ్వరంతో పడి ఉన్నవారు, ఊచ చేయగలవారు, కుంటివారు, గుడ్డివారు, చంద్రరోగం కలిగిన వారు, భయంకరమైన కుష్ఠరోగి ఏమయ్యాడు అంటే బాగుపరచబడ్డాడు. పక్షవాతం కలిగిన వారు అనేక మంది బాగుపరచబడ్డారు. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు కాదండి, ఎంతో వేల కొలది మంది. ఎన్ని అద్భుతాలు ఆ ప్రభువు ఆ పట్టణంలో చేశాడు. అద్భుతాలు పొందుకున్న తర్వాత ఏముండాలి? మనకి కృతజ్ఞత ఉండాలి. దేవుడికి ఏదైనా మేలు చేశాడనుకోండి, ఆ మేలుకు తగిన కృతజ్ఞత కలిగి ప్రభువులో మరింత వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభు అద్భుతాలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత భావం అనేది మనలో ఉండాలి. ఆ పట్టణంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభువారు. పోనీ ఈ పట్టణానికి పూర్వపు చరిత్ర ఏమైనా ఉందా? బీసీ నాటి చరిత్ర అంటే యేసుక్రీస్తు ప్రభు రాకముందు ఈ పట్టణం పురాతనపు ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయంటే పురాతనపు ఆనవాళ్ళు ఏమీ ఈ పట్టణానికి లేవు. అర్థమైందా? పురాతనపు ఆనవాళ్ళు ఏమీ ఈ పట్టణానికి కనపడు. ప్రభువారు వచ్చిన తర్వాతే కపెర్నహూము అనే పేరు కనబడుతుంది. కపెర్నహూము అనే ఈ పేరు హైలైట్ అయింది. ఎన్నో అద్భుతాలు ప్రభువారు ఈ పట్టణంలో చేశాడు గనుక ఈ పట్టణం యొక్క ఖ్యాతి హైలైట్ చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన రోగుల్ని ఆయన దగ్గర తీసుకొస్తే ఆ రోగులందరినీ బాగు చేశాడటండి. దెయ్యాలు కూడా వెళ్ళిపోని, దెయ్యాలు పట్టినవాడు కూడా ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలు అన్నీ కావండి. ఇన్ని అద్భుతాలు పొందుకున్న తర్వాత ఎంత ఎక్కడో కానీ గిలిగిలిమంటుందిరా. ఇన్ని అద్భుతాలు పొందుకున్న తర్వాత ఎంత కృతజ్ఞత భావము, ఎంత విశ్వాసం వారిలో ఉండాలి. అద్భుతాలు పొందుకున్న తర్వాత ప్రభు పట్ల నమ్మకంగా జీవించాలి వద్దా? జీవించాలి కదా, జీవించాలి. కానీ జీవితం మాత్రం వీరి దగ్గర కనబడతలేదండి. ఎంత ప్రభువారు ఆ పట్టణం గురించి బాధపడడం గల కారణం ఏంటంటే వారు స్వస్థత పొందుకున్నారు. కుష్ఠరోగి బాగుపరచబడ్డాడు,
కుష్ఠరోగి బాగుపరచబడ్డ తర్వాత ప్రభు పట్ల ఎలాగ ఉండాలి? ఆ వ్యక్తి కృతజ్ఞుడై ఉండాలి. కుష్ఠరోగి బాగుపడ్డ తర్వాత అదే పాపం చేస్తున్నాడు వెళ్ళి మరలా. ఇప్పుడు పక్షవాతం కలిగిన వాడు నలుగురు వ్యక్తుల చేత మోయబడి ఆ ఇంటిలో కపెర్నహూములో బాగుపరచబడ్డాడు కదా. ఆ తర్వాత ఈడేమన్నా ప్రభు కూడా తిరిగాడా? ప్రభు కూడా తిరిగిన ఆనవాళ్ళు ఏమీ లేవు. మరలా వాడు బాగుపడ్డ తర్వాత అదే పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. గతకాలం ఏ పాపం చేశాడు, గతకాలం ఏ నీచమైన పనులు చేశాడు, ఆడు బ్రతుకు ఎందుకు అలా తయారైంది? ఆ తయారైన కారణాన్ని బట్టి ప్రభు బాగు చేసిన తర్వాత కృతజ్ఞత వాళ్ళలో ఉండాలి కదా. అలాగ ఒకరని కాదు, ఇద్దరని కాదు, ఎన్ని అద్భుతాలు చేసిన అద్భుతాలు పొందుకున్నవారు ఎవరు కూడా ప్రభు వెంట తిరిగిన ఆనవాళ్ళు మనకి కనపడవు. ఈ రోజున ప్రభు అద్భుతాలు చేసిన తర్వాత చాలామంది బలహీనైపోయిన వారు ఏదైనా భరించగలం, కానీ రోగాన్ని, బాధని మనం భరించలేవండి కదా. బాధను భరించలేము. కొంతమంది బాధ తట్టుకోలేక వారికి వారే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారు కూడా చాలామంది ఉంటారు. బాధ తట్టుకోలేక. అన్ని బాధల్లో ఉన్నప్పుడు దేవుడు విడుదల చేసినప్పుడు విడుదలైన వ్యక్తికి కృతజ్ఞత ఉండాలి కదా. మరలా అదే వ్యసనాలు, అవే పాడు అలవాట్లు, అవే నీచపు స్నేహాలు, అదే పాత జీవితం. దేవుడు బాధపడతాడు. నువ్వు చేసిన గతంలో మన స్థితి ఏంటి? ఈ రోజున ప్రభు మనల్ని ఉంచిన స్థాయి ఏంటి? నీవు కృతజ్ఞత కలిగి లేకపోతే ప్రభు బాధపడతాడు. ప్రభుని బాధపెట్టి ఆయన హృదయాన్ని నొప్పించి మన జీవితంలో ఏ మంచి పొందుకోగలమో. ఈ రోజున పిండముగా ఉన్న మనల్ని ఈ స్థాయిని దేవుడిచ్చాడు. దేవుడు లేకపోతే, దేవుడు కనుక జ్ఞాపకం చేసుకోకపోతే మన స్థితిగతి ఏ పెద్ద ఇదేం కాదు. ఒక్కరోజు జ్వరం వచ్చిందంటే రెండో రోజుకి ఎక్కడ కూర్చుంటే అక్కడ మూలికతో అమ్మా 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 ఏమా ఫోన్ చేశాను ఒక ఆమెకి, ఆమె అమ్మాయి అమ్మాయి అంటుంది, ఫోన్లోనే మూలిగేస్తుంది. ఏమండి, ఒక్కరోజు జ్వరం టెంపరేచర్ పెరిగి 104 అట్ట, 100 దాటింది అనుకోండి, టెంపరేచర్ పెరిగింది అనుకోండి, రెండో రోజుకి ఏమవుతాం మనం? అమ్మా లేపు, ఇప్పుడే వచ్చింది, అప్పుడే లాగేస్తున్నావు, నువ్వు కొనుక్కో. ఈరోజు పనిష్మెంట్ చెప్పావు ఆవిడకి, చెప్పు. నేను వర్తమానం మాడతా చెప్పవలసిన మాట చెప్పి వచ్చే వారం పనిష్మెంట్ అది కూడా చెప్పి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఒక్కరోజు జ్వరం వస్తే రెండో రోజుకి మనము పని చేయం. ఒకరోజు తలపోటు విపరీతంగా పెరిగిందంటే రెండో రోజుకి పని చేయం. ఏమన్నా పెద్ద హోదా మంది ఈ రెక్క కాళ్ళు దేవుడు ఆరోగ్యంగా ఆడనిస్తున్నాడు కనుక మనం సుఖ సంతోషాలతో లేక సమాధానంతో ఉండగలుగుతున్నాం. దేవుడు చేసిన మేళ్లను మరిచిపోతున్న వారులారా, దేవుడు అడుగుతున్నాడు ప్రతి విషయాన్ని. కపెర్నహూము ప్రజలు ఎన్ని అద్భుతాలు పొందుకున్నారో, పొందుకున్న తర్వాత కృతజ్ఞత భావం లేదు వారికి. అయ్యా మా విషయం గురించి ప్రార్థించండి, మా పరిస్థితి గురించి ప్రార్థించండి అని చాలామంది వారి అవసరతలు చెబుతారు, అక్కర్లు చెబుతారు. వారి గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. వారి గురించి ప్రార్థన రిక్వెస్ట్ బుక్లో రాసుకుంటాం. ఆ వ్యక్తి గురించి సంఘమంతా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత జీవితంలో మేలు జరుగుతుంది. మేలు జరిగిన తర్వాత కృతజ్ఞత కలిగి ఆ వ్యక్తి ఉండాలి. ఇప్పుడు అది నీవైనా నేవైనా ఎవరమైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేకపోతే ప్రభు మన జీవితాన్ని చూసి చాలా బాధపడిన సందర్భాలు ఉంటాయి. ఈ పట్టణము ఎన్నో అద్భుతాలు చేశాడంట. హలో, ఎన్నో అద్భుతాలు చేశాడంట. చేసిన తర్వాత కృతజ్ఞత లేకుండా ఈ పట్టణస్థులు జీవిస్తున్నారు. ఎవరు వాళ్ళు? కపెర్నహూము ప్రజలు. ఇప్పటి వరకు ఎంత హైలైట్ విషయాలు కపెర్నహూములో చూసాం. కానీ ఈసారి ఏం కనపడుతుంది ఆ పట్టణంలో అంటే మైనస్లు కనపడుతున్నాయి. ఆ పట్టణం హెచ్చించబడిపోతున్నారు. హెచ్చింపులోకి వెళ్ళిపోయింది, చాలా హెచ్చింపు.
ఎంత హెచ్చింపు అంటే ఇక ఆకాశం మట్టుకు హెచ్చించేసుకుంటున్నారటండి వాళ్ళు. ఈ అద్భుతాలు పొందుకున్న వారు అందరూ ఏరి కనబడుతున్నారా అంటే ప్రభు మనసులో ఉన్న మాట చూద్దాం. చూడండి, 4వ విషయం చూస్తే, 3వ విషయం చూస్తే, ప్రభుని బట్టి మాత్రమే ఆ పట్టణం గుర్తింపులోకి వచ్చింది. ఆ విషయాన్ని రాసుకోండి. ప్రభువుని బట్టి మాత్రమే ఆ పట్టణము గుర్తింపులోకి వచ్చింది. ప్రభువు లేకపోతే ఆ పట్టణానికి గుర్తింపే లేదు. కపెర్నహూము ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇందాక చెప్పాను కదా, పూర్వకాలపు ఆనవాళ్ళేమి కపెర్నహూము గురించి లేవు. కపెర్నహూము చరిత్రలో లెక్కించబడిందంటే ఒకే ఒక కారణము, ప్రభు ఆ కపెర్నహూమును కోరుకున్నాడు కాబట్టే. ప్రభు నిన్ను కోరుకున్నాడు, ప్రభు నిన్ను కోరుకున్నాడు, ప్రభువు నిన్ను కోరుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు, అందరిని కోరుకున్నాడు. మనందరినీ ప్రభువారు కోరుకున్నారు. ప్రభు కోరుకున్నాడు కాబట్టి మనకేమొచ్చింది అని అంటే గుర్తింపు వచ్చింది. ఆమేన్. ప్రభు లేకపోతే ఆ పట్టణానికి ఏమీ లేదు, గుర్తింపు లేదు. ఈరోజు ప్రపంచమంతా ఈ కపెర్నహూము గురించి, ఆనాడే అక్కడ చేయని అద్భుతాల గురించి, నలుగురు సువార్తికులు కూడా ఎన్నో విషయాలు ఆ కపెర్నహూము గురించి వ్రాసిన సందర్భాలు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఎంతో హెచ్చింపులకు వెళ్ళిన పట్టణంగా ఈ పట్టణం యొక్క పేరు ప్రఖ్యాతులు హెచ్చించబడ్డాయి. ప్రభు లేకపోతే ఏమీ లేదు, గుర్తింపు లేదు. అంతేనా? ఎవరికి? కపెర్నహూము. పూర్వకాలపు ఆనవాళ్ళు లేవని చెప్పాం కదా. చరిత్రకు పూర్వంలో చాలా పట్టణాలకి పాత నిబంధనలో ఆనవాళ్ళు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కానీ కపెర్నహూముకి మాత్రం ఆనవాళ్ళు లేవు, చరిత్రకు ఆనవాళ్ళు లేవు. చరిత్రకు ఆనవాళ్ళు లేని ఈ కపెర్నహూమును ప్రభు వచ్చిన తర్వాత ఎంత గుర్తింపులోకి వచ్చేసిందో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఒక్కసారైనా కపెర్నహూమును దర్శించాలి అనుకునేవారు. ఎందుకో తెలుసా? ఆ కపెర్నహూములో ప్రభువారు ఉన్నారు కనుక. ఎన్నో అద్భుతాలు, కని విని ఎరిగని అద్భుతాలు కపెర్నహూములో జరుగుతున్నాయి కనుక కపెర్నహూము వెళ్ళాలి అనే ఒక ఆలోచన వస్తూ ఉండేది. ఇక 4వ విషయాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఇన్ని అద్భుతాలు పొందిన తర్వాత అసలు ఈ కపెర్నహూముకి మారు మనసు అనేదే లేదు. ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదమ్మా? మారు మనసు లేదు. ఎవరికే? అద్భుతాలు జరిగినాయా? ప్రభువారు ఉన్నారు అక్కడ. ప్రభువారు చేసిన అద్భుతాలు ఇన్ని అన్ని కాదు. ప్రభువారు కోరుకున్న ప్రాంతము, ఆ పట్టణం నుండి చాలామందిని పిలుచుకున్నాడు అనుకోండి. అక్కడ అద్భుతాలు పొందుకున్న వారు ఎవరైనా ప్రభువుని వెంబడించి ప్రభుతో ఉన్నట్లుగా మనకేమన్నా కనిపిస్తుందంటే అసలు ఈ పట్టణంలో ఉన్న వారికి ఏ ఒక్కరికి కూడా మారు మనసు లేనట్లుగా ప్రభువారు చెబుతున్న విషయాలు కనుక మన దృష్టి ఉంచితే, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం. చూసారా? పిమ్మట ఆయన ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణ వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారిని ఇట్లని గద్దింపసాగెను. గద్దిస్తున్నాడు. ఆయన చేసిన ఎన్ని అద్భుతాలు చేశాడో, ఆ అద్భుతాలు చేసి అద్భుతాల చేత పొందుకొని ఈ రోజున సమాజంలో వారు కొనియాడబడుతూ గుర్తింపులోకి వచ్చి, ఇంకో విషయం చెప్పమంటావా? ప్రభువారు వారి జీవితంలో అద్భుతం జరిగిన తర్వాత, అద్భుతం చేసిన తర్వాత వాళ్ళు ఇంకా హైలైట్ అయిపోయారండి సమాజంలో. ఆమేన్. ప్రభువారి చేత అద్భుతం పొందుకున్నవారు మొదటిసారి చేయమ్మా. ప్రభువారు వారి జీవితంలో అద్భుతం చేసిన తర్వాత వాళ్ళు ఒక సెలబ్రిటీలు అయిపోయారు ఆ సమాజంలో. వాళ్ళు ఆ పక్షవాయు గలవాడిని చాలామంది చూడడానికి వస్తూ ఉండేవారు.
అలాగే ఇంకా ప్రభువారు చేసిన అద్భుతాలు ఇన్నన్ని కాదు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, దెయ్యాలు పట్టినవారు, గోచ చేతులు గలవాళ్ళు, ఎన్నో 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 అద్భుతాలండి. ఇన్ని అద్భుతాలు పొందుకున్నా కానీ వారికి ఏమీ లేదు, మారు మనసు లేదు. ప్రభు అడుగుతున్నాడు, నువ్వేం చేసావు, ఏది ఇచ్చావు, ఏం పెట్టావు అనేది అదేనే ఏమక్కర్లేదు దేవునికి. మారు మనసు పొందుకున్నావా లేదా? ఏం పొందుకోవాలి మనము? మారు మనసు. మారు మనసు. మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటంటే బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తున్నాను కదా, అదే మారు మనసు. బాప్తిసం పొందుకున్నాం కదా, అదే మారు మనసు. మారు మనసు అంటే వీటికి మారు మనసుకి వాటికి నిదర్శనం ఇవన్నీ. జీవితంలో గతకాలపు పాపాన్ని విడిచిపెట్టడం మారు మనసు, గతకాలపు అలవాట్లు విడిచిపెట్టడము మారు మనసు, గతకాలపు నీచమైన పనులు అసహించుకోవడము మారు మనసు. ప్రభు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉండడము మారు మనసు. వాక్యానుసారంగా నడవడం మారు మనసు. వాక్యానుసారమైన జీవితం లేకుండా ప్రార్థనకు వచ్చి ఏదో కొంత మట్టుకు దేవునికి ఇస్తే అది మారు మనసు అయినట్ట? నువ్వేమి ఇచ్చినా అది మారు మనసు అయినట్టు కాదు. దేవుని సన్నిధానంలో మన జీవితం, మన క్యారెక్టర్ ఎలా పోషించుకోగలుగుతున్నామో ప్రభువారు అడుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి, ఏం పర్వాలేదు. కనుక వీళ్ళకి ఏమి లేదటండి, అద్భుతాలు ఉన్నాయా? ఎలాంటి అద్భుతాలు? మామూలు అద్భుతాలు కాదు. ఎన్నో పూర్వకాలం నుంచి లేక పురాతనమైన కాలం నుంచి ఉన్న రోగాలను కూడా ఆయన బాగు చేశాడు. అలాంటి భయంకరమైన రోగుల్ని బాగు చేశాడు ఆయన. ఎందరినో స్వస్థపరిచాడు ఆయన. ఇన్ని అద్భుతాలు పొందుకున్న నీవు ఏం చేయాలి? మారు మనసు కలిగి కృతజ్ఞత భావంతో ప్రభు సన్నిధానంలో సాక్షులుగా ఉండాలి. మారు మనసు లేకపోతే ప్రభు నోట నుండి శిక్షను మనం పొందుకోవడం తప్పదు. ఈ కపెర్నహూముకి ఏమి లేదు అని బాధపడుతున్నాడు ప్రభువారు. మారు మనసు. మరి నీకు మారు మనసు ఉందా? ఉందా? నీకు మారు మనసు ఉందా? మారు మనసు లేకపోతే ప్రభు శిక్షకు మనము పాత్రులు కావాలి. మారు మనసు ఉందా లేదని అడుగుతున్నాడు. నేను మారానండి అని ప్రభుతో ధైర్యంగా చెప్పగలగాలి. మారామో లేదో ప్రభుకు తెలిసిపోద్దా? మారామో లేదో ప్రభుకు తెలుస్తుందా? తెలియదా? తెలుస్తుంది ప్రభుకి. సొంకరి ఒకడు, పరిచయుడు ఒకరు, ఇద్దరు వచ్చి దేవాలయంలో ప్రార్థన చేసుకుంటున్నారు. పరిచయుడు వారానికి 2 మారులు ఉపవాసం అంటున్నాడు. తన సంపాదన అంతట్లో కూడా 10వ భాగం ఇస్తున్నాను అంటున్నాడు. చోరుల వలె అన్యాయస్తుడిగా నేను జీవించట్లేదని చెప్తున్నాడు. లంచగొండిగా బ్రతకట్లేదు. ఇవన్నీ మంచి క్వాలిటీసే కాదా? లంచగొండిగా బ్రతకట్లేదు అంటున్నాడు. బాగా జీవించట్లేదు, బాగానే జీవిస్తున్నాను అంటున్నాడు. అతనికి ఉన్న మంచి లిస్ట్ అంతా చాలా బాగుంది. లిస్ట్ అంతా బాగుంది. కానీ చేసిన పాపాలు ఒప్పుకోకుండా పక్కోడిని తెప్పి చూపిస్తున్నాడు. వాడి వల్లే నేను లేనయ్యా, ఈ సుంకరివాడి వల్లే కాకుండా వాడికంటే నేను చాలా పరిశుద్ధుణ్ణి, వాడికంటే నేనే మంచోడిని. ఇక్కడున్న వారిలో ఎవరు మంచోళ్ళు? ఎవరు మంచోళ్ళు ఇక్కడున్న వారిలో? చెప్పండి, ఎవరు మంచోళ్ళు? మా ఇంట్లో అందరికంటే నేనే మంచిదాన్ని అంటుంది ఒక సహోదరి. అప్పుడు ఆ పక్క ఆవిడని అడిగితే లేదు లేదు దానికంటే నేనే మంచిదాన్ని అని ఈవిడ అంటారు. ఎవరు మంచివాళ్ళు? మీ అమ్మకంటే మంచిదాని వా నువ్వు? ఎవరు మంచివాళ్ళు చెప్పాలి. సుంకరేమంటున్నాడు, ఈ పరిచయుడు ఏమంటున్నాడు? ఆడికంటే నేను చాలా, ఆడికిలా నేను లేనయ్యా,
ఏమన్నాడంటే ఆడికిలా లేనందుకు నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు అంటున్నాడు. కృతజ్ఞతలు, వందనాలు అంటే కృతజ్ఞతలు అన్నాడా? కృతజ్ఞతలు. ఆడికిలా నేను లేనందుకు నీకు కృతజ్ఞతలు అయ్యా అంటున్నాడు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళు భక్తిని దెప్పు పడుకో. ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ఏం మాటలు నువ్వు వెళ్తున్నావు కదా ప్రార్థనకి, బైబిల్ పట్టుకుని వెళ్ళి ఏం మాటలు, బైబిల్ పట్టుకెళ్ళి ఏం మాట. పక్క వాళ్ళు భక్తిని ఎప్పుడు కూడా కిందపరచుకో. కొంతమంది ఎక్కువ డిస్కషన్లో బైబిల్ కూడా మధ్యలోకి వస్తూ ఉంటుంది. ప్రార్థనకి వెళ్తున్నావు కదా వింటున్నావా అని అనుకో. నువ్వు వింటలేదా? పాసకంపు కొట్టుకుంటాను వింటలేదా? ప్రార్థనకి వెళ్తున్నావు కదా వింటున్నావా? ప్రార్థనకి వెళ్తున్నావు కదా చేస్తున్నావా? మొన్న వారం వాక్యం వెళ్ళలేదా? నువ్వు వెళ్ళలేదా? మొన్న వారం అయ్యగారు ఏం చెప్పారు, వెళ్ళలేదా? నువ్వు వెళ్ళలేదా? ఆవిడ చెప్తే ఎందుకు? నువ్వు విన్నప్పుడు ఏం చేయగలగాలి? ఎక్కువగా మనకి ఏంటంటే పక్కోళ్ళ యొక్క భక్తిని డిస్కరేజ్ చేసి మాట్లాడడం, చిన్నబుచ్చి మాట్లాడడం ఇవి బాగా అలవాటు అయిపోయినాయి. అవి నీలోనికి రాకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ తప్పుని నువ్వు ఒప్పుకోవాలి, నీ పొరపాటును నువ్వు ఒప్పుకోవాలి. ఈరోజు మలుచుకుని నువ్వు ప్రార్థనకి వెళ్ళటలేదా అని అనకూడదు. అనుకు నువ్వు అనుకు, దెప్పు పడకు. ఎవరినని వెళ్ళిపోమంటుంది కాదు. ఎవరిని కూడా ఏం చేయొద్దు, మనం దెప్పు పడకూడదు. ఎదుటి వారి భక్తిని విమర్శించుకో, ఎదుటి వారిని ఆత్మీయంగా కృంగదీయకు. నీ భక్తిని నీవు ప్రభు సన్నిధిలో సాక్షార్థంగా చూపించగలగాలి. సమాజానికి ఒక సాక్షిగా నీవు ఉండాలి. ఎన్ని అద్భుతాలు పొందుకున్నా కానీ వారికి మారు మనసు అనేది రాలేదు. మారావా నీవు? అడుగుతున్నా నిన్నే. ఎస్ నేను మారానయ్యా, నేను మారానని అడగండి. ఎవరిని కావాలితే అడగండి, చెప్పండి, నన్ను గురించి ఎంక్వైరీ చేయండి అని అడగలవా? చెప్పగలవా? మారాలి. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసి ఇంతకాలం ప్రభులో ఉండి ప్రభు చోట ఎన్నో అద్భుతాలు పొందుకుని ఈ రోజున ప్రార్థన రిక్వెస్ట్ బుక్లో చూస్తే చాలా అవసరతలు రాస్తామండి. రాసిన అవసరతలు చాలా అయిపోయి ఉన్నాయి. ఇందులో ఇంకా ఉన్నాయా? కొన్ని అవసరతలు ఇంకా రాయం అందులో, ఎందుకంటే వాటి పని అయిపోయింది. మరి ఈ వ్యక్తికి మేలు జరిగింది కదా, ఏడి ఈరోజు దేవుని సన్నిధిలో ఈ జరిగిన వ్యక్తి ఏడి ఉన్నాడా దేవుని సన్నిధిలో? విశ్వాసులని పిలువబడుతున్న వారు ఈ రోజున దేవుని మందిరంలో సాక్షార్థంగా కనిపించాలి కదా సంఘం ముందు. ఏం పనులు పెట్టుకున్నావు ఈరోజు? దేవుని ఆరాధించే రోజున నువ్వే పని చేయకూడదని తెలియదా నీకు? కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో ఉండాలి కదా. ఎందుకు రోజున దేవుని సన్నిధికి రాను దూరం అయిపోతున్నావు? కృతజ్ఞత భావం లేకుండా, మార్పు అనేది మదిలోనికి రాకుండా ఏదో వస్తున్నాయి కదా ఉపవాస కూటాల్లో పాలు పొంది, ప్రత్యేక నియామక కూటాల్లో పాలు పొంది ఆరాధన క్రమంలో నేను ఉండనవసరం లేదనుకుంటే ఎట్లాగది? నీ జీవితంలో ఏ మేలు, నువ్వు ఇన్ని మేలు పొందుకొని ఎందుకు ఇంకా మార్పు అనేది రాకుండా జీవిస్తున్నావు? కపెర్నహూములో ఉన్న ప్రజలు ఆయన ఎన్నో అద్భుతాలు పొందుకొని ఆ పట్టణంలో ఉన్నవారు మారు మనసు పొందకపోవడం చూసి వారిని ఇలా గద్దెంపసాగాడు. ఏమని? అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేసిన ఎడలా ఆ పట్టణం వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. ఎవరంటే తూరు సీదోను అంటే ఈ పురాతనమైన పట్టణాలు. అవి తెలుసాయి? తూరు సీదోను పట్టణాలు అంటే పురాతనమైనవి. తూరు సీదోను మన ఆది కాండం నుంచి కూడా
ఈ ప్రాంతాలు మనం చూస్తాం. అంత పురాతనమైన పట్టణాలు అవి. తూరు సీదోను పట్టణాలు అంటే, ఒకవేళ ఆ తూరు సీదోను పట్టణాల్లో కనుక ఏదైనా ప్రభు ఒక అద్భుతం చేసుంటే వాళ్ళు పూర్వమే ఏం పొందురు? మారు మనసు పొందురు. కొరజీనా, బెచైదా అంటే చెప్పాను కదా, ఇవి కూడా కపెర్నహూమును ఆనుకుని ఉన్న చిన్న పట్టణాలు అవి. కపెర్నహూమును ఆనుకుని ఉన్న చిన్న పట్టణాలు. కొరజీనాలో ఆయన తరచు వెళ్తూ పోతున్న బెత్సయిదా నుంచి వెళ్తూ పోతున్న వాళ్ళు ఎక్కడికి వచ్చి ఉంటూ ఉండేవారు. అలాగే ఎన్నో అద్భుతాలు వారి మధ్యలో చేశాడు ఆయన. ఇదేంటి, ఇన్ని అద్భుతాలు పొందుకుని కూడా వారికి మారు మనసు లేకపోవడం ఎలాగా? ప్రభు చేత ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు, ఎన్నో ఆత్మకార్యాలు వారి జీవితంలో ప్రభు చేశాడు. అన్నీ కాదండి, కని విని ఎరిగిన అద్భుతాలు వారు చేసిన కానీ వాళ్ళు మారు మనసు లేదు. అయ్యో కొరజీనా, అయ్యో 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 అంటే ప్రభువారు ఎంత మనస్తాపన చెంది రోదనతో రోదిస్తూ బాధతో ఈ మాటలు పలుకుతున్నాడు. ఓ కపెర్నహూమా అంటాడు కిందకు వస్తులోనికి. ఓ కపెర్నహూమా, ఏం పట్టింది నీకు? ఏం పట్టింది? ఉందమ్మ కింద లోకాసు వార్త చదవాలి, 10వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. ఓ కపెర్నహూమా, ఆకాశ మట్టుకు నీవు హెచ్చించబడదవా? నువ్వు పాతాళ మట్టుకు ఏం చేయబడతావు? దిగిపోవదువు. ఓ కపెర్నహూమా, ఆకాశ మట్టుకు నీవు హెచ్చించబడదవా? పాతాళ మట్టు వరకు ఏం చేయబడతావు? దిగిపోతావు. అయ్యో బెత్సయిదా, అయ్యో కొరజినా, అయ్యో కపెర్నహూమా, ఆకాశ మట్టుకు నీవు హెచ్చించబడుతున్నావా? ఏం చేయబడతావు? పాతాళ మట్టుకు దిగిపోతావు. ఈ రోజున హెచ్చింపు అనే కాన్సెప్ట్ మీద ఉండేవారు చాలామంది ఉన్నారు. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్ట, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్ట, నీకున్న ధనాన్ని బట్ట, నీకున్న మాట నేర్పరతను బట్ట, నీకున్న అందాన్ని బట్ట, నీకున్న చదువుని బట్ట, నీకున్న రాజకీయ పలుకుబడిని బట్ట, లేకున్నా నీకున్న టాలెంట్ బట్ట, దేన్ని బట్టి గర్విస్తున్నావు? చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? గర్వించబడేవారు ఉన్నారు. ఈ కపెర్నహూము ప్రజలు కూడా ఏం చేస్తూ ఉన్నారు? గర్విస్తున్నారు. ఎందుకు గర్విస్తున్నారు? ప్రభు మాతో ఉన్నాడని. ప్రభు ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చేశాడని, ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో జరిగినాయని, మారు మనసు పొందకపోవడం బట్టి గర్వం అనేది వారిలోకి వచ్చింది. ఆకాశ మట్టుకు హెచ్చించేసుకున్నారటండి వాళ్ళు. ఆకాశ మట్టుకు హెచ్చించుకున్న కపెర్నహూమును దేవుడు పాతాళ మట్టుకు తొక్కేస్తామన్నాడు. ప్రభు బాధతో చెప్పిన మాట. మనము అన్నీ పెట్టి అన్నీ చేసిన తర్వాత పిల్లల మాట వినకపోతే ఎంత బాధపడతామండి, ఎంత వేదన చెందుతాం. మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేస్తే వాళ్ళు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని వారు కూర్చుండి మారు మనసు పొంది రక్షించబడదురేమో. మీ స్థితి కంటే ఆ సొదొమ స్థితిగతులే వారవదగినవి అవుతాయి. విమర్శన దినమందు, విమర్శన కాలంలో మీ స్థితి కంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల స్థితిగతి వారవదగినది అవుతుంది. ఇక్కడ ఎవరిని తీసుకొచ్చాడు మరలా? ఈ కపెర్నహూముకి సొదొమ గొమొర్రా పట్టణాలను జ్ఞాపకం చేస్తున్నాం. సొదొమ గొమొర్రా పట్టణాలు అనగానే మనకు పూర్వం తెలుసు, అవి ఒక శాపగ్రస్తమైన పట్టణమని, ఆ పట్టణాలకి మంచి మర్యాద, మానవత్వం, వావి వరుసలు ఇలాంటివి ఏమి ఉండవని, ఆ పట్టణంలో పాపం చేయడంలో చిన్న పెద్ద అనే తేడా ఏమీ ఉండదు. ఆ పట్టణం చాలా భయంకరమైన క్రూరత్వం కలిగిన పట్టణం అది.
ఇప్పుడు ప్రభు కాపురం ఉన్న పట్టణం గురించి కూడా అదే మాటలు పలుకుతున్నాడు. నేరుగా సాక్షాత్తు ప్రభువారే ఆ కపెర్నహూములో కాపురం ఉన్నాడండి. ప్రభువారు ఉన్నా కానీ ఏ ఒక్కరికి కూడా మారు మనసు లేకపోవడం ఎంత విచారకరము, ఎంత బాధాకరము, ఎంత దుఃఖకరము. నీ స్థితిని చూస్తూ ఉన్నప్పుడు యోనా అనే ఒక ప్రవక్త వెళ్ళి నినివే అనే ఒక పట్టణంలో మారు మనసు పొందండి, దేవుని ఉగ్రత రాబోతుందని ఆయన 40 దినాలు ప్రకటించాడంటండి. ప్రకటిస్తే ఏమయ్యారు? వారందరూ మారు మనసు పొందారు. నినివే పట్టణం పొందలేదా? రాజు మొదలుకొని సామాన్యుడి వరకు బూడిదలో కూర్చుని పశ్చాత్తాపపడి మమ్మల్ని క్షమించమని గోనె బట్టలు కట్టుకుని రోధించారు. కానీ అక్కడ ఏ అద్భుతాలు చేయలేదు ప్రభువారు. చేశారా? ప్రకటన అంతే. కానీ ఇక్కడ ఎన్నో అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు, కని వినే అద్భుతాలు. ఈ రోజున ఏదో ఈ మాటలు నువ్వు వినేసి వెళ్ళిపోవడం కాదు, ప్రభువు నీకు చెప్పడం, నీ జీవితం మార్పు చెందాలని. ఆమేన్, ఆమేన్ చెప్పమ్మా. నీవు మారు మనసు పొందాలి. నువ్వు దేవునికి చెందిన వ్యక్తివు, సమాజంలో ఒక మోడల్గా ఉండాలి, అనేకులకు మార్గదర్శిగా నిలవాలి. నువ్వు దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా నడిపించబడాలి. కొరజీనా, ఈ బెత్సయిదా అంటున్నాడు కదా, ఆ తర్వాత కపెర్నహూము అంటున్నాడు కదా. ఈ కపెర్నహూము ఎంత భయంకరమైన తీర్పులోనికి వెళ్ళిపోయిందో, విమర్శన కాలమందు దీని స్థితి చాలా ఘోరంగా ఉంటుందని ప్రభువారు చెప్పడం జరిగింది. ఇన్ని అద్భుతాలు పొందుకున్న పట్టణము, జనసంచారము చేత నిండిపోయిన పట్టణము, స్తంభించిపోయిన పట్టణము, ప్రభువారు కాపురమున్న పట్టణము, ఎన్నో అద్భుతాలు పొందుకున్న పట్టణము, పేరు ప్రఖ్యాతులు పొందుకున్న పట్టణము, తర్వాత ఆకాశం మట్టుకు ఏం చేసిందంటే ఇది హెచ్చించేసుకుంది. ఈ రోజున హెచ్చించుకునే ప్రతి వారు కూడా కపెర్నహూము అనేది ఒక మూలపాఠంగా ప్రభు మన ముందు ఉంచాడు. ఏ విషయంలో హెచ్చించబడుతున్నావు? హెచ్చించుకుంటున్నావు నిన్ను నీవు. దేవుడు హెచ్చిస్తే పర్లేదు, మనమే హెచ్చించుకోవద్దు. ఆ పక్క వారితో చెప్పగలం ఈ మాట. దేవుడు హెచ్చిస్తే పర్లేదని ఆ మాట చెప్పాలి. నిన్ను నీవు హెచ్చించుకోకని కూడా. దేవుడు హెచ్చిస్తే పర్లేదు, నిన్ను నీవు హెచ్చించుకోవద్దు. దేవుడు హెచ్చిస్తే పర్లేదు, దేవుడిచ్చిన ఆధిక్యతలు నువ్వు పొందుకున్న తర్వాత మనం హెచ్చింపులోకి వెళ్ళిపోయి ఈ రోజున సమాజానికి పట్టుకుని పీడిస్తున్న చేయడేటంటే ఈ హెచ్చింపు అనేది. నన్ను గుర్తించలేదు, నన్ను హానర చేయలేదు, నా హోదాను బట్టి అయినా చూడాలి కదా. నేనేమైనా సామాన్యమైన వ్యక్తినా? నేనైనా మామూలు వ్యక్తినా? నాకు దండలేయలేదు, నన్ను హానర చేయలేదు, నన్ను రిసీవ్ చేసుకోలేదు, ఇక్కడ కూర్చోమని అనాలి. ప్రభువు లేకపోతే నువ్వు జీరో. ఆమెన్. ప్రభు ఉన్నాడు కాబట్టి మనం ఏమవుతున్నాం? సమాజంలో హీరో అవుతున్నాం. ప్రభు లేకపోతే జీరో. నిన్ను నీవు అస్సలు హెచ్చించుకోవద్దు. ఈ రోజున చరిత్రలో చూస్తే కపెర్నహూము, యెరూషలేము వెళ్ళిన వారు అందరూ లైవ్లో చూపిస్తున్నారు, చూడండి. కపెర్నహూములో సమాజ మందిరం ఉంది. తరచుగా తన వాడుకు చెప్పున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించే సమాజ మందిరం. ఆ సమాజ మందిరం, ఆ కపెర్నహూము ప్రజలందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమాజ మందిరంలోకి ఎక్కిరిచిపోయి ఉండేవారు. ఇప్పుడు అన్నీ పాడైపోయిన దెబ్బల్లాగా ఉన్నాయి. హలో, ఎలా ఉన్నాయి? పాడైపోయిన దెబ్బల్లాగా ఉన్నాయి. ఆనవాళ్ళు ఉన్నాయంటే కపెర్నహూము ఊరు లేదు. ఇది పేతురు అత్తగారు ఇల్లంట. ప్రభువారు ఇదిగో ఇక్కడ నుండి బోధించేవారంట. ఇదిగో అక్కడ ఆ గానుగులు తిప్పే ఆ గానుగులు, ప్రభువారు తిరిగిన ప్రార్థన చేసుకునే ఆ స్థలాలు ఎక్కడ ఉండేవారంట. అవన్నీ ఆనవాళ్ళు చూపిస్తున్నారు కానీ ఏ రూపురేఖలు అక్కడ లేవు. ప్రభువారు ఉన్న పట్టణం ఎంత జనం ఉండాలండి ఇప్పుడు అక్కడ. కానీ ఒక్క
వ్యక్తి కూడా ఆ పట్టణంలో ఇప్పుడు ప్రజెంట్ కాపురం ఉండలేదంటే ప్రభువారు శపించిన ఆ మాట ఉంది కదా, నువ్వు పాతాళ మట్టుకు దిగజారిపోతావని ప్రభువారు చెప్పాడు కదా, అక్షరాల అది అలా నెరవేరిందంతే. ఇప్పుడు జనం లేరు, ఆ పట్టణాల్లో ప్రజలు లేరు, కాపురం ఉండడానికి ఇల్లులే లేవు, నివాసాలు లేవు, ఒక నిర్మానుష్యమైన పట్టణంగా మిగిలిపోయిన గల కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత భావం లేని పట్టణంగా మారిపోయిన వాళ్ళు, మారు మనసు లేని వారిగా ఉండిపోయారు. ప్రభు వారి మధ్యలో ఉన్నా కానీ అవకాశాలు వినియోగించుకోలే, అద్భుతాలు మాత్రం పొందుకున్నారు. ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేసినా కానీ ఏ ఒక్కరిలో కూడా మారు మనసు అనేది కానీ కృతజ్ఞత భావం అనేది కానీ లేకుండా వారి జీవితం ఎంత దిగజార్చిపోయారో చూడండి. ఈ రోజున మారు మనసు లేకుండా సమాజంలో సంఘంలో చాలామంది అయిపోతున్నామా? దేవుని పేరు మాత్రం పెట్టుకుని అన్ని లోకపు వేషాలు వేసుకుంటూ లోకపు నటన జీవిస్తూ సంఘంలో చాలామంది అయిపోతున్నామేమో. ప్రతిదాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, మనందరినీ గుర్తిస్తున్నాడు. నీ స్థితిగతిని బట్టే దేవుడు మనకి విమర్శన దినం రోజున మనందరిని తీర్పులోనికి తేబోతున్నాడు. తీర్పులోని తెచ్చినప్పుడు మన జీవితం ఎలాగుందో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ఎన్ని అద్భుతాలు పొందుకున్నా కానీ ఏ ఒక్కరిలో కూడా మారు మనసు పొందకపోవడం చూసి ఎంత హృదయక్షోభంతో ఈ మాట మాట్లాడాడు. అయ్యో కపెర్నహూమా, నీవు ఆకాశం మట్టుకు హెచ్చించుకుందువా, పాతాళ మట్టుకు దిగిపోతా. టైటస్ అనే చక్రవర్తి యెరూషలేము పాడు చేసినప్పుడు ఈ పట్టణాన్ని సంపూర్ణంగా దీన్ని ధ్వంసం చేసి దాన్ని నాశనం చేసేస్తే ఈరోజు వరకు కూడా అది అలాగే జనం లేకుండా, దిక్కు లేకుండా, ఆనవాళ్ళు లేకుండా, ఏమాత్రం గుర్తింపు లేకుండా ప్రభువారు తిరిగిన పట్టణం అని చెప్పుకోవడానికి తప్ప ఇంకా ఆ పట్టణంలో ఏమీ లేదంతే. ఒకే ఒకటి సమాజ మందిరంలో ప్రభువారు ఇక్కడ బోధించేవారు, ప్రభువారు ఉన్న స్థలం ఇది, ఇదిగో ప్రభువారు ఇక్కడ చేసిన అద్భుతాలు స్థలం ఇదే అని చెప్పుకోవడం తప్ప కానీ ఇక వేరే ఒక స్థితి ఆ పట్టణానికి లేకపోవడం ఎంత బాధాకరము. ఒకరోజు కపెర్నహూము అంటే ఎంత జనసంచారం కలిగిన పట్టణం, కానీ ఇప్పుడు కపెర్నహూము అనగానే ఒక నిర్మానుష్యమైన పట్టణము. కపెర్నహూములో ఎవడు కాపురం ఉండడానికి పనికిరాడు. ఇప్పుడు కపెర్నహూములో బ్రతకడానికి అవకాశాలు లేవు. కపెర్నహూములో అది జనసంచారానికి అనుకూలంగా లేని పట్టణంగా మారిపోయింది. ఎందుకు పనికిరాని నిర్మానుష్యమైపోయింది. దేవుడిచ్చిన అవకాశాలు చేజార్చుకుంటున్నావా? దేవుడిచ్చిన మేలు పొందుకుంటూ కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నామా? అవకాశం ఇచ్చిన కానీ మారు మనసు పొందకుండా ఈ లోకపు జీవితాన్ని అనుకూలం చేసుకుని నడుస్తున్నామా? అడుగుతున్నాడు. ఈరోజు ప్రతి విషయాన్ని దేవుడు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాడు. మన జీవిత స్థితిగతులు ఎలాగున్నాయి ఒక్కసారి మోకలుద్దాం. అందరూ మోకాళ్ళు వేయాలి. ఎలా ఉన్నాయి మన జీవిత స్థితిగతులు ఎలాగున్నాయి?